Hi everyone. In this unit, we are going to learn 8 important learning concepts, starting with the stochastic process, Markovian chain. ఏదైనా సిస్టమ్ యొక్క ఆవిర్భావం ప్రాబబిలిటీ ఆధారంగా మారుతూ ఉండే సందర్భాలను స్టడీ చేయడానికి స్టొకాస్టిక్ ప్రాసెస్ని యూజ్ చేస్తాం. మార్కోవ్ చైన్ అనేది ఒక స్టొకాస్టిక్ ప్రాసెస్ అన్నమాట. దీంట్లో కరెంట్ స్టేట్ మాత్రమే ఫ్యూచర్ స్టేట్ని ఎఫెక్ట్ చేస్తుందన్నమాట. పాస్ట్ మీద డిపెండ్ అయి ఉండదు. అలాంటి ఒక ప్రాసెస్ని మనం స్టొకాస్టిక్ ప్రాసెస్ అని చెప్పవచ్చు అన్నమాట. స్టడీ స్టేట్ కండిషన్ అంటే ఒక సిస్టమ్ ఈక్విలిబ్రియం స్టేట్ని చేరినప్పుడు అందులోని ప్రాబబిలిటీ వాల్యూస్ చేంజ్ కాకపోతే దాన్ని స్టడీ స్టేట్ అంటాం. దీని ద్వారా వ్యవస్థ యొక్క లాంగ్ టర్మ్ బిహేవియర్ అనేది తెలుసుకోవటానికి వీలవుతుందన్నమాట. స్ట్రక్చర్ ఆఫ్ ఏ క్యూయింగ్ సిస్టమ్, ఇది క్యూలో ఎటువంటి వాతావరణం ఉందనేది డిఫైన్ చేస్తుంది. దీంట్లో మెయిన్ అరైవల్ ప్రాసెస్, వస్తున్న కస్టమర్ల విధానం ఏ మాదిరిగా ఉంటుంది, సర్వీస్ మెకానిజం సేవ చేసే విధానం ఏ మాదిరిగా ఉంటుంది, క్యూ డిసిప్లిన్ ఎలా లైన్ ఫాలో అవుతుంది, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ లాంటివి అన్నమాట. కెపాసిటీ, సిస్టమ్కి ఎన్ని కస్టమర్లను ఆపడానికి వీలుంటుంది. ఇది స్ట్రక్చర్ ఆఫ్ ఏ క్యూయింగ్ సిస్టమ్. ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ ఇన్ ఏ క్యూయింగ్ సిస్టమ్, ఇంటర్ అరైవల్ టైమ్స్ మరియు సర్వీస్ టైమ్స్ వంటి ర్యాండమ్ వేరియబుల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ యూజ్ చేస్తారు. సాధారణంగా ఉపయోగించే డిస్ట్రిబ్యూషన్స్ ఎక్స్పోనెన్షియల్, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. క్యూయింగ్ మోడల్ m/m/1 ఇన్ఫినిటీ బై FIFO. ఇది ఒక సింగిల్ సర్వర్ క్యూయింగ్ మోడల్. దీంట్లో m/m అంటే అరైవల్స్ మరియు సర్వీసెస్ రెండు మార్కోవియన్స్ అనమాట. అంటే ద ఫస్ట్ m అనేది పాయిజన్ అరైవల్స్ని రిప్రజెంట్ చేస్తే సెకండ్ m అనేది ఎక్స్పోనెన్షియల్ సర్వీస్ టైమ్స్ని రిప్రజెంట్ చేస్తుంది. 1 అంటే ఒక సర్వర్, ఇన్ఫినిటీ అంటే లిమిట్ లేకుండా కస్టమర్లు రావచ్చు అనమాట. FIFO అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, క్యూలో రూల్ ఫాలో అవుతుందన్నమాట అది. ఇక క్యూయింగ్ మోడల్ m/m/1 ఇన్ఫినిటీ FIFO 2. ఇదే మోడల్ని ఉపయోగించి కింది పెర్ఫార్మెన్స్ మెట్రిక్స్ ఏ మాదిరిగా ఉంటాయో విశ్లేషిస్తుంది అనమాట. యావరేజ్ క్యూ లెంగ్త్, వెయిటింగ్ టైము, సర్వర్ యూటిలైజేషన్ అంటే ట్రాఫిక్ ఇంటెన్సిటీ, ఎంత టైం సర్వర్ బిజీగా ఉంటుందనే చెప్పటం. 7th లెర్నింగ్ కాన్సెప్ట్ ఏంటంటే క్యూయింగ్ మోడల్ m/m/1 n/FIFO. ఇది ఫైనైట్ కెపాసిటీ కలిగి ఉన్నటువంటి ఒక మోడల్ అనమాట. కెపాసిటీ ఇక్కడ ఏంటంటే క్యాపిటల్ N, అంటే క్యూలో క్యాపిటల్ N మంది వరకు ఆ క్యూలో ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట. Nకి మించిన వాళ్ళని ఏం చేస్తామంటే రిజెక్ట్ చేస్తాం, లేదంటే బ్లాక్ చేసేస్తాం. 8th లెర్నింగ్ కాన్సెప్ట్ ఏంటంటే క్యూయింగ్ మోడల్ m/m/1 n/FIFO. ఈ మోడల్లో బ్లాకింగ్ ప్రాబబిలిటీ, క్యూలో కెపాసిటీ నిండినప్పుడు కొత్త అరైవల్స్ని రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఏ మాదిరిగా ఉంటాయి, ఫైనైట్ బఫర్ వల్ల ఆ సిస్టమ్ పనితీరుపై ఏ మాదిరిగా ప్రభావం విశ్లేషించడానికి మనకి ఈ క్యూయింగ్ మోడల్ 2 అనేది యూజ్ చేస్తాం. జనరల్గా స్టొకాస్టిక్ ప్రాసెస్ అనేది టైం వేరియింగ్ సిస్టమ్స్కి కాలానుగుణంగా ఏ మాదిరిగా మారుతాయి, కస్టమర్లు ఏ మాదిరిగా వస్తారు, వాళ్ళ సర్వీస్ టైమ్స్ ఏ మాదిరిగా ఉంటాయి చెప్పేది. స్టడీ స్టేట్ కండిషన్ ఏంటంటే లాంగ్ రన్ బిహేవియర్ అర్థం చేసుకోవడానికి, అంటే శాశ్వత స్టేట్లో ప్రాబబిలిటీ వాల్యూస్ ఏ మాదిరిగా ఉంటాయో తెలుసుకోవడానికి చెప్తుందన్నమాట. స్ట్రక్చర్ ఆఫ్ క్యూయింగ్ సిస్టమ్ అనేది సర్వీస్ సిస్టమ్ ఎలా బిహేవ్ చేయాలో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ ఏంటంటే ఇంటర్ అరైవల్ మరియు సర్వీస్ టైమ్స్ లాంటి అన్సర్టైనిటీ ఉన్న విషయాలను మోడలింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అలాగే క్యూయింగ్ మోడల్స్ ఏంటంటే m/m/1 అనేవి ఏ మాదిరిగా ఉంటాయి, కస్టమర్ వెయిట్ టైము, క్యూ లెంగ్త్, యూటిలైజేషన్, బ్లాకింగ్ ప్రాబబిలిటీ వంటివన్నీ కూడా మనం అనలైజ్ చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. ఇంట్రడక్షన్ టు క్యూయింగ్ థియరీ చూస్తే క్యూలో నిలబడటం అనేది మన రోజువారీ జీవితంలో సాధారణంగా ఎదురయ్యే ఒక విషయం అన్నమాట. ఎగ్జాంపుల్స్ ఏంటంటే బస్ స్టాప్, పెట్రోల్ బంక్, రెస్టారెంట్, హాస్పిటల్, బ్యాంక్, ట్రాఫిక్ సిగ్నల్. అదే మాదిరిగా వర్క్షాపుల్లో మరమ్మతులకు వెయిట్ చేస్తున్న మిషన్స్ కూడాను మనకి ఒక ఎగ్జాంపుల్ అవుతుంది.
అలాగే టూల్స్ కోసం ఎదురు చూస్తున్న మెకానిక్స్, గోదాముల్లో ఉన్న వస్తువులు, టెలిఫోన్ కాల్స్ వేచి ఉండటం, ట్రక్కులు లోడింగ్ కోసం, విమానాలు టేకాఫ్ అవ్వటం లేదంటే ల్యాండ్ అయ్యేదానికి ఎదురు చూసేటువంటి పరిస్థితులన్నీ కూడా మనకి సాధారణంగా క్యూలు ఏర్పడే ప్రభావం అన్నమాట. అది ఇక్కడ కస్టమర్ల సంఖ్య అనేది సేవా కేంద్రాల సంఖ్య కన్నా ఎక్కువ ఉన్నప్పుడు కూడా మనకి ఏంటంటే క్యూలు వస్తాయి. అలాగే సేవా కేంద్రాలు ఏంటంటే ప్రిస్క్రైబ్డ్ టైం కన్నా ఎక్కువ టైం తీసుకోవడం వల్ల కూడా మనకి క్యూలు అనేవి ఏర్పడటం జరుగుతూ ఉంటుంది. అయితే క్యూయింగ్ థియరీకి సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఏంటంటే కస్టమర్లు ఇప్పుడు వస్తారు అంటే అరైవల్ డేట్ అనే విషయం ముందుగా మనం ఏంటంటే ఖచ్చితంగా చెప్పే పరిస్థితి ఉండదు. అలాగే సర్వీస్ టైం కూడా ప్రీడిటర్మైన్డ్ కాదనమాట. క్యూయింగ్ థియరీ వీటిని ప్రాబబిలిస్టిక్ మోడల్గా చేస్తుందన్నమాట. రెండు వ్యవస్థలు మనం ఏంటంటే బ్యాలెన్స్ చేయడంలో ఇది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. సర్వీస్ కాస్ట్ ఏంటంటే సేవా కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా, వాటిని కండక్ట్ చేయడం ద్వారా సర్వీస్ కాస్ట్ అనేది ఏ మాదిరిగా మనం చూడగలం అనేది చూస్తాం. అలాగే వెయిటింగ్ కాస్ట్ కూడా కస్టమర్లు ఎదురు చూడటంతో కలిగే నష్టాలు ఏంటి అది కూడా మనం క్యూయింగ్ థియరీ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఎప్పుడు కూడా టోటల్ కాస్ట్ గ్రాఫ్ అనేది యూ షేప్లో ఉంటుందన్నమాట. అది ఎందుకంటే ఆప్టిమల్ పాయింట్ అనేది లోయెస్ట్ టోటల్ కాస్ట్కి ఈక్వల్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. అలాగే మెజరింగ్ కస్టమర్ వెయిటింగ్ కాస్ట్ అనేది వేచి ఉండే ఖర్చు ఎంత ఉంటుందనేది ఖచ్చితంగా చెప్పడానికి ఒక అవకాశం ఉండే. అలాగే హ్యూమన్ కస్టమర్స్ గుడ్ విల్ పోవడంతో లేదంటే లాస్ ఆఫ్ సేల్తో మనకి ఏంటంటే హ్యూమన్ కస్టమర్స్ ఏ మాదిరిగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే మిషన్స్ సంబంధించి ప్రొడక్షన్ లాస్ ఏ మాదిరిగా ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మనకి క్యూయింగ్ థియరీ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. క్యూయింగ్ సిస్టమ్కి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కంటెక్స్ట్ ఏంటి, కస్టమర్స్ ఏంటి, సర్వీస్ సెంటర్స్ ఏంటి అనేది. పెట్రోల్ పంపుకు సంబంధించి కస్టమర్స్ ఏమవుతారంటే కార్లు అవుతాయి. సర్వీస్ సెంటర్స్ వచ్చేసి పెట్రోల్ పంప్స్ స్టాఫ్ అవుతారనమాట. అలాగే హాస్పిటల్కి సంబంధించినటువంటి విషయంకి కస్టమర్లు ఏంటంటే రోగులు అవుతారు, పేషెంట్స్ అవుతారు. సర్వీస్ సెంటర్స్లో మనకి డాక్టర్స్, నర్సులు, రూమ్స్ ఉంటారనమాట. విమానాశ్రయానికి సంబంధించి కస్టమర్స్ విమానాలు, వాటికి సర్వీస్ సెంటర్స్ వచ్చి రన్వేస్ అన్నమాట. పోస్ట్ ఆఫీస్కి సంబంధించి లెటర్స్ అయితే సేవా కేంద్రాల్లో ఏంటంటే షార్టింగ్ సిస్టమ్ అనేది జనరల్గా ఉంటుంది. అలాగే ఇంటర్వ్యూకి సంబంధించి క్యాండిడేట్స్ ఎవరైతే మనకి అప్లికెంట్స్ ఉంటారో వాళ్ళు కస్టమర్స్ అయితే ఇంటర్వ్యూలో మనకి ఏమవుతారంటే సేవా సెంటర్స్ కింద వస్తారు. అలాగే మనకి సరుకు సంబంధించి రవాణా కానీ ఏదైనా ఉందంటే వాటికి ట్రక్కులు అనమాట కస్టమర్స్గా ఉంటే లోడ్ చేసేవాళ్ళు, అన్లోడర్స్ ఇవన్నీ కూడా మనకి సేవా సెంటర్స్లో భాగం అవుతారు. అలాగే వర్క్షాప్కి సంబంధించి కార్లు కానీ మిషన్స్ కానీ మన కస్టమర్స్ అయితే సర్వీస్ సెంటర్స్, మెకానిక్స్ కానీ స్పేస్ కానీ ఇవన్నీ మనకి సర్వీస్ సెంటర్స్ కింద ఉంటాయి. ఫ్యాక్టరీకి సంబంధించి ఉద్యోగులు అనేవాళ్ళు కస్టమర్స్ అయితే క్యాఫెటేరియా కానీ టైం పంచింగ్ మిషన్స్ ఇలాంటివన్నీ కూడా మనకి సేవా కేంద్రాలుగా ఉపయోగపడతాయి. అయితే ఇక్కడ మనం ఇవన్నీ కూడా లెర్నింగ్ కాన్సెప్ట్స్